కడప జిల్లా సిద్ధవటం మండల సమీపాన పూర్వం ఎన్నో ఏళ్ల కిందట సిద్ధులు శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఈ ప్రాంతాన్ని కపిలీతేశ్వర స్వామి కొన అని అంటారు. శిథిలావస్థకు చేరి కొంతకాలం పాటు పూజలకు నోచుకొని ఈ గుడిని అధికారి కుటుంబం అభివృద్ధి చేసి గత 15 సంవత్సరాల నుండి ప్రతి శివరాత్రి పర్వదినాన వేల మందికి అన్నదాన ప్రసాదాలు ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా శివరాత్రి ఉత్సవాలలో భాగంగా తెల్లవారుజామునే పూజలు చేసి ప్రజలందరూ ఎంతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ శివపార్వతులకు మొక్కుకున్నామని తెలిపారు. ఉదయం 6 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు దాదాపు 10,000 మందికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేశామని, కోలాట చెక్క భజనలతో పాటు మరియు రాత్రికి శివపార్వతుల కళ్యాణం కూడా ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామని, ఈ పర్వదినాన జిల్లా చుట్టుపక్కల నుండి కపిలీతేశ్వర స్వామి కొనకు ప్రజలు వేలాది మంది తరలివస్తారని అధికారి కృష్ణ గారు చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కుప్పాల వెంకట సుబ్బయ్య, కడప జనసేన సీనియర్ నాయకులు జీవి రమణ, కడప నగర జనసేన నాయకులు మాలె శివ మరియు కృష్ణ గారి అభిమానులు పాల్గొన్నారు. అధికారి కుటుంబం ముందుండి సామాన్య ప్రజల కోసమే కాకుండా ఇటువంటి భక్తాదులందరికీ కూడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రతి సంవత్సరము ఇక్కడికి వచ్చినటువంటి వేలాది భక్తులకి వాళ్ళ అన్నప్రసాదాలు అయితేమి, వాళ్ళకి మానసిక వికాసం కోసం కూడా ఈ కోలాట దృశ్యాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంది. మరి మా జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం శాశ్వత ధర్మం అంటే మానవుని జీవన విధానానికి ఈ సనాతన ధర్మంలో భాగంగా ఆలయాలు, క్షేత్ర పర్యటనలు, మరి మనుషులకి అందరికీ కూడా ఈ ఆలయ పర్యటన చేసినప్పుడు ఒక ఆధ్యాత్మిక చింతన, ఒక నీతి, ధర్మం, న్యాయం అనేటివి ఈ గుళ్ళకు గోపురాలకు వచ్చినప్పుడే కొంత సాధ్యమైనంత వరకు అందరికీ కూడా సిద్ధిస్తాయి. కాబట్టి ఈ గుళ్ళు గోపురాలతో సనాతన ధర్మం ఈరోజు కూడా కాపాడుతూ వస్తూ ఉంది. మరి మా అధినాయకుడు ఎప్పటికి కూడా సనాతన ధర్మం అంటడుగుపోయే పరిస్థితుల్లో ఈరోజు ఆయన భుజాలకెత్తుకొని సనాతన ధర్మాన్ని ఒంటి చేతితో దక్షిణాది ఇంపతనే దేవాలయాలు సందర్శించి ఈ సనాతన ధర్మ ప్రాముఖ్యతను, అంటే ఈ సనాతన ధర్మంలో నీతి, న్యాయం, ధర్మం అనేటివి మన అనాది కాలం నుంచి వస్తున్నటువంటి అంతరించిపోయే ఈ విధానాన్ని మళ్ళీ పునరుజ్జీవన చేసే విధానానికి అంకురార్పణ చేస్తూ ఆయన తీసుకున్నటువంటి సంకల్పాన్ని మేమందరం కూడా ముందుండి నడిపించి ఆయన సంకల్పాన్ని మరి సామాన్య ప్రజల కోసమైతేనేమి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు మున్ముందు కూడా అధికారి కుటుంబమైనటువంటి ఉన్నటువంటి మా అధికారి కృష్ణ గారి ద్వారా మేము కూడా అన్ని కార్యక్రమాలు కూడా పాల్గొని ఈ ప్రజలకి ఈ సనాతన ధర్మ విధి విధానాలు కూడా అందరూ. కపిలీతేశ్వర స్వామి కోన అని సిద్ధవటం ఆనుకొని 4 కిలోమీటర్ల దూరంలో ఈ టెంపుల్ వెలిసింది. ఇది చాలా పురాతనమైన టెంపుల్, సిద్ధులు ప్రతిష్ఠ చేసిన టెంపుల్. ఈ టెంపుల్ అంటే కన్నా ఇక్కడ చుట్టుపక్కల ఈ మా 4-5 కాన్స్టిట్యున్సీల నుంచి భక్తులు విపరీతంగా వస్తారు. ఈరోజు కనీసం అంటే ఒక 30,000 మంది భక్తులు ఈ దర్శనానికి వస్తారు ఈ టెంపుల్కు. దాంట్లో మేము ఒక 10,000 నుంచి 12,000 మంది అన్న వితరణ చేస్తాము, అన్నప్రసాదాలు. ప్లస్ ఇక్కడ డ్రామా కార్యక్రమం, కళ్యాణము, కోలన్న, రకరకాల కార్యక్రమాలు చేస్తాం. భక్తులు కూడా సంవత్సరానికి దినాభివృద్ధి చెందినట్టు బాగా భక్తులు సంవత్సరానికి పెరుగుతూ వస్తారు. ఇక్కడ మంచి ఆహ్లాదకరంగా ఉంటుంది. దేవుని టెంపుల్ ఒకటి ఆహ్లాదకరమైన ఏరియా ఇది. వర్షాకాలం కూడా మంచి ఇక్కడ వాటర్ ఫాల్ కూడా వస్తుంది, మంచి ప్లేసు. కానీ ఈ టెంపుల్ చాలా పురాతనమైంది, శిథిలావస్థకు వచ్చిన దాన్ని పునర్నిర్మాణం చేసాం వల్ల చాలా శివుడు మంచి ఈరోజు మహాశివరాత్రి అంటే శివునికి మంచి ఇష్టమైన రోజు. ఈరోజు మనం ఏం చేసినా దేవునికి ఆయన ఇష్టమైన రోజు కాబట్టి మనను కరుణిస్తాడు, ఏముండి మన తప్పులనే క్షమిస్తాడు, మన ఆదరిస్తాడు. అందుకోసం ఓం నమః శివాయ. ఈరోజు శివరాత్రి అంటే శివరాత్రి రోజు కాబట్టి, మహాశివరాత్రి కాబట్టి రాత్రి ఇక్కడ కళ్యాణం ఉంటుంది, ప్లస్ డ్రామా కార్యక్రమం ఉంటుంది. రాత్రి కూడా చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తారు. దగ్గర 2,000 నుంచి 3,000 మంది భక్తులు రాత్రి కూడా వస్తారు. ఈ కపిలీతేశ్వర స్వామి కోన సిద్ధవటంలో ఇక్కడ అప్పుడు శ్రీకృష్ణదేవరాయల కాలము, సిద్ధుల కాలంలో ప్రతిష్ఠ అయిన టెంపుల్ ఇది. దీని గురించి పూర్తిగా మాకు కూడా తెలియదు, కానీ పెద్దలు చెప్తా అంటే వినిందే. ఓకేనా, థ్యాంక్ యూ. శివరాత్రి పర్వదినాన మరి కడప నగరానికి దగ్గరలో ఉన్నటువంటి సిద్ధవటం దగ్గరలో కపిలేశ్వర స్వామి టెంపుల్ మహాప్రసిద్ధి చెందినదని మరి మా జనసేన పార్టీ అన్నమయ్య జిల్లా సమన్వయక అధ్యక్షులైనటువంటి అధికారి
కృష్ణ గారి ఆహ్వానం మేరకు మేము ఇక్కడికి రావడం, మరి ఆయన చెప్తుంటే విన్నాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ జనసందోహంగా అయితేనేమి, మరి ఇంతమంది జనసందోహానికి వాళ్ళకి అన్నదానం, అన్న ప్రసార విధానం చేయడం కూడా చాలా అద్భుతంగా ఉంది. మరి ఈ కార్యక్రమాలకి ఎప్పుడు కూడా అతిగారి కుటుంబం ముందుండి సామాన్య ప్రజల